ట్రైనింగ్స్ విత్ బిఎల్ఆర్. నేను వచ్చి 2021 లో బిఎల్ఆర్ లో జాయిన్ అయ్యాను. ఓకే, 2021 ఫ్రమ్ సెప్టెంబర్ ఆన్వర్డ్స్ ఐఎమ్ డూయింగ్ దీస్ ట్రైనింగ్స్. ఓకే, సో నేను ఆల్మోస్ట్ ఒక 35 బ్యాచెస్ ఫినిష్ చేశాను. నౌ కరెంట్లీ 36th బ్యాచ్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ దిస్ ఇస్ 37th బ్యాచ్ ఒకవేళ ఈ బ్యాచ్ స్టార్ట్ అయితే. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ myself in terms of training, and that too నేను ఒక రియల్ టైమ్ ఎక్స్పర్ట్ ని, బికాజ్ విత్ ట్రైనింగ్స్ నేను వన్ ఆఫ్ ద MNC లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ పవర్ బిఐ డెవలపర్. ఐఎమ్ హ్యావింగ్ అరౌండ్ 11 years of experience into data analytics. So this is about myself అండి. Clear? Is this clear? Any questions? This is clear. Okay, so you guys can call me with my name. Okay, Narendra ane kuda Narendra అని పిలవచ్చు. Okay, okay. So నా పాయింట్ ఏంట్రా అంటే ఐ హ్యావ్ 2 questions ఫర్ యూ గైస్. ఓకే, నాకు రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. రెండిటికి మీన్స్ ర్యాండమ్ పీపుల్ ఎవరైనా ఆన్సర్ చెప్పొచ్చు. ఓకే, నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మీరు ఎందుకు పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటున్నారు? ఎందుకు పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటున్నారు? కమ్ ఆన్, ఫోరం ఇస్ యువర్స్. For best career growth. ఓకే, కెరియర్ గ్రోత్ కోసం. ఓకే, నెక్స్ట్ ఇంకా డేటా అనాలిసిస్ పర్పస్. డేటా అనాలిసిస్ పర్పస్ కోసం మీరు పవర్ బిఐ నేర్చుకుంటున్నారు, రైట్? ఓకే, ఆల్రెడీ యు ఆర్ డూయింగ్ అనాలిసిస్ ఇన్ సమ్ అదర్ టూల్స్? So I'm using Excel. So Okay. right now, not like like hands-on చేయట్లేదు. Okay, okay. Excel లో. Okay. So I'm business analyst. So I think Okay. it's relevant like to create the dashboards. Correct. Okay. I want to update my skills, so that is one more thing since requirements are more on the Okay, got it అండి. job positions and not Okay. requirements. గుడ్. ఇంకెవరైనా డిస్కస్ చేయాలనుకుంటున్నారా? వై యు ఆర్ ఆప్టింగ్ దిస్ పర్టికులర్ కోర్స్? ఎందుకు పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటున్నారు? ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఎనీవన్ ఫ్రమ్ ద ఫోరం? ఓకే, సో నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మీరు పవర్ బిఐ అంటే ఏంటో చూసుంటారుగా, కరెక్ట్? పవర్ బిఐ అంటే ఏంటో చూసే వచ్చుంటారు, రైట్? మీన్స్ పవర్ బిఐ నేర్చుకోవాలన్నప్పుడు వాట్ ఈస్ దిస్ పవర్ బిఐ, వాట్ దిస్ టూల్ డూ, ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ చెక్ ఇట్, రైట్? ఎస్, నో? హలో, ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాను, అంటే మీరు ఏం అర్థం చేసుకున్నారు అనేది వినాలనుకుంటున్నాను. జస్ట్ మీకు ఏంట్రా అంటే ఫ్రీ చేద్దామని కొంచెం, ఓకే, క్లాస్లోకి తీసుకొని ముందు కొంచెం ఫ్రీ చేద్దామని ఐఎమ్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్. ఓకే, ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీరు ఏం తెలుసుకున్నారు, మీకు ఏం అర్థమైంది చెప్పండి. Reports, it's very easy to build the reports on Power BI. ఓకే, User interface బాగుంటుంది. ఓకే, ఇంకా Data visualizations. డేటా విజువలైజేషన్స్. ఓకే, డేటా విజువలైజేషన్స్ కోసం పవర్ బిఐ. ఓకే, ఇంకా గైస్, ఇంకా బిజినెస్ అనాలిసిస్ కోసం డాష్ బోర్డ్స్ యూజ్ చేసుకుని అనాలిసిస్, డేటా అనాలిసిస్ అవన్నీ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎనీవన్? Multiple tools, not multiple tools like Excel or CSV files we can upload into Power BI and we can easily get the data analysis. ఓకే, నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను నేను. నా స్క్రీన్ కనపడితే చెప్పండి ప్లీజ్. ఓకే, సో ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్, 1 minute.
Are you able to see it? Yes, sir. Yes. We can Okay. able. Yes, yes. So Power BI is a data visualization tool అండి. Power BI is a data visualization tool. మీరు ఏదైతే చెప్పారో అది కరెక్ట్. ఓకే, Power BI is a data visualization tool which can convert the raw data from different data sources. See, data sources అనేది ఏదైనా అయి ఉండొచ్చు. SQL అయి ఉండొచ్చు, ఎక్సెల్ అయి ఉండొచ్చు, లేకపోతే Azure అయి ఉండొచ్చు, Snowflake అయి ఉండొచ్చు, ఓకే, SAP అయి ఉండొచ్చు. There might be a number of different sources will be there. ఓకే, మన రియల్ వరల్డ్ లో there are a number of data sources అన్నమాట. ఓకే, data will be residing in different locations. Okay, Power BI is capable enough to connect to to those data sources, to those. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. Is this for everyone? Break అవుతుందా నా వాయిస్? Hello, Yeah. Hello. this is for everyone na? ఇంతకుముందు వినిపించలేదు. కరెక్ట్. ఇప్పుడు Now okay. it's fine. Okay, మీకు ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే నాకు చెప్పండి. ఓకే, ఓకే సార్. సో పవర్ బిఐ ఏం చేస్తుందా అంటే ఇట్ విల్ కనెక్ట్ టు ఎన్ నెంబర్ ఆఫ్ డేటా సోర్సెస్. ఓకే, ఎలా కనెక్ట్ చేస్తుందా అంటే పవర్ బిఐ ఇట్ సెల్ఫ్ ఈస్ హ్యావింగ్ మీన్స్ పవర్ బిఐ టూల్లోనే వీ హ్యావ్ డేటా కనెక్టర్స్ అండి. డేటా కనెక్టర్స్ ఉన్నాయి. ఆ కనెక్టర్స్ వల్ల Power BI can connect to a number of data sources and fetch the data, and on top of the data it will create the dashboards. ఇక్కడ వరకు క్లియరా? ఎనీ క్వశ్చన్? నో సార్, క్లియర్. సో వాట్ ఆర్ దోస్ డేటా కనెక్టర్స్? ఇవన్నీ కూడా మీరు నెక్స్ట్ క్లాసెస్ లో చూస్తారండి. ఓకే, నేను అన్ని చూపిస్తాను. ఓకే, సో అసలు ఎందుకు క్రియేట్ చేయాలి మనం డాష్బోర్డ్? ఎందుకు క్రియేట్ చేయాలి? ద మెయిన్ పర్పస్ ఇస్ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ అండి. ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బిజినెస్ అనేది ఎంత తొందరగా అర్థమైతే అంత క్విక్ గా మనం డెసిషన్స్ తీసుకొని వీ కెన్ కరెక్ట్ ఇట్. ఏమన్నా మిస్టేక్స్ జరుగుతుంటే మనం కరెక్ట్ చేయొచ్చు. కరెక్ట్ అంతేనా? అంతే. So what will happen? It will create the dashboards and BI reports. BI is nothing but business intelligence reports. Okay, to drive the business results with actionable insights. Okay, to drive the business results with actionable insights. Okay, if any mistake is happening, for example అనుకుందాం ఏదైనా ఒక మిస్టేక్ జరుగుతుంది అనుకోండి. ఓకే, ఆ మిస్టేక్ ని మనం మన రిపోర్ట్ లో కనుక చూపించి ఓకే హియర్ ద మిస్టేక్ ఇస్ హ్యాపెనింగ్ అనుకుంటే, సో దేర్ మేనేజ్మెంట్ పీపుల్ విల్ టేక్ ద డెసిషన్స్, యాక్షన్స్ పెట్టి ఆ మిస్టేక్ ని రెక్టిఫై చేసి బిజినెస్ ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. సో అందుకనే దానికోసం వాళ్ళకి ఏంటంటే బిజినెస్ ఈజీగా అర్థం కావాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో దానికోసమే వన్ ఐ ఓపెనర్ వచ్చి మన పవర్ బిఐ టూల్ అండి. క్లియర్? సో వన్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక బుక్ స్టోర్ పెడదాం అనుకుంటున్నాను నేను. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఐ నీడ్ టు డూ? బుక్ స్టోర్ పెట్టాలనుకుంటే మీ ఉద్దేశంలో ఏమై ఉండొచ్చు? అంటే డిఫరెంట్ స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ స్టోర్ తీసుకోవాలి, దెన్ యూ హ్యావ్ టు గెట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్. స్టోర్ తీసుకోవాలి అంటే మనం ఫస్ట్ మన లొకేషన్ మేజర్లీ ఇంపార్టెంట్ కదా. సో మచ్ ఆఫ్ అనాలిసిస్ వి విల్ డూ ఇట్ రైట్ బిఫోర్ కీపింగ్ ద షాప్ ఇట్ సెల్ఫ్. మనం స్టోర్ ఎక్కడ పెట్టాలి, ఏ సైజులో తీసుకోవాలి, స్టోరు మెయిన్ రోడ్కి దగ్గరలో తీసుకోవాలా, స్కూల్స్కి దగ్గరలో తీసుకోవాలా, ఇలాంటి డిస్కషన్స్ అన్నీ జరుగుతాయి. కరెక్ట్? వన్స్ ఈ డిస్కషన్స్ అన్నీ జరిగిన తర్వాత దెన్ వీ విల్ కీప్ ద స్టోర్. స్టోర్ పెట్టిన తర్వాత నేను ఒక నియర్ బై స్కూల్ దగ్గర ఒక స్టోర్ పెట్టాను. స్టోర్ పెట్టిన తర్వాత ఒక 6 months నేను బిజినెస్ చేశాను అనమాట. అందులో 6 months బిజినెస్ చేశాను. సో 6 months బిజినెస్ చేసిన తర్వాత నేను అనలైజ్ చేయాలి. ఐ వాంట్ టు అనలైజ్ మై బిజినెస్. ఎవ్రీ డే ఇట్స్ మన్స్ బిజినెస్ని అనలైజ్ చేస్తూ ఉండాలి. ఎందుకు బికాజ్ టు ఇంప్రూవ్ అవర్ బిజినెస్ ఆ అనాలిసిస్ చేస్తేనే ఇంప్రూవ్ చేయగలుగుతాం. అర్థమవుతుందా? సో అనలైజ్ చేయడానికి ఐ హ్యావ్ యూజ్డ్, నేను ఒక పర్సన్ని హైర్ చేసుకున్నాను, పవర్ బిఐ డెవలపర్ని. మీన్స్ ఐ హ్యావ్ గివెన్ మై డేటా టు హిమ్ టు క్రియేట్ ఏ రిపోర్ట్. సో ఆ రిపోర్ట్ని ఆ రిపోర్ట్లో నేను ఏమేం చూడాలనుకుంటున్నానో అవన్నీ చెప్పాను అనమాట అతనికి.
ఏమేం చూడాలనుకుంటున్నాను అవన్నీ చెప్పాను. ఓకే, కరెంట్ డే సేల్స్ ఎలా ఉంది, ప్రీవియస్ డే సేల్స్ ఎలా ఉంది, కంపేరింగ్ టు ప్రీవియస్ డే సేల్స్ కరెంట్ డే సేల్స్ పెరిగిందా తగ్గిందా, ఇలాంటి కైండ్ ఆఫ్ అనాలిసిస్ నేను అతన్ని అడిగాను, చేశాడు. చేసిన తర్వాత నేను రిపోర్ట్ చూశాను అనమాట. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేను 6 months చూసిన తర్వాత నా సేల్స్ మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంట్రా అంటే బిజినెస్ బాగానే జరుగుతుంది, బట్ బిజినెస్ ఇస్ హ్యాపెనింగ్ ఓన్లీ టు బుక్స్ ఒక్కదానికి మాత్రమే బిజినెస్ జరుగుతుంది, మిగతా ఏ ప్రొడక్ట్స్కి బిజినెస్ జరగట్లా. అంటే బిజినెస్ చాలా తక్కువ జరుగుతుంది, ఓన్లీ బుక్స్కి మాత్రం చాలా ఎక్కువ జరుగుతుంది. సో దిస్ పర్టికులర్ మీన్స్ ఈ పర్టికులర్ స్టెప్ని నేను అర్థం చేసుకున్నాను అనమాట ఇన్ దాట్ పర్టికులర్ అనాలిసిస్. అప్పుడు నేను ఏం చేయాలి, యాక్చువల్లీ దట్ ఈస్ ద యాక్షన్ కదా, కరెక్ట్? Yes. సో దట్ విల్ బికమ్ లైక్ అన్ యాక్షన్. ఇప్పుడు నా దగ్గర బుక్స్ ఒక్కటే సేల్ అవుతున్నాయి, వేరే ఎక్కువ సేల్ అవ్వట్లేదు. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇమీడియట్లీ నేను యాక్షన్ ఏం తీసుకుంటానంటే ఐ విల్ స్టాప్ ఇన్వెస్టింగ్ ఆన్ దోస్ పర్టికులర్ ప్రొడక్ట్స్. నేను స్టాప్ చేసేస్తాను, ఇన్వెస్ట్మెంట్ స్టాప్ చేసేసి వాట్ ఐ విల్ డూ ఇస్ ఆ ఫండింగ్ మొత్తం బుక్స్ మీదే పెడతాను. మళ్ళీ బుక్స్ మీదే పెట్టి వీటి మీద ఈ వేరే ఏదైతే ఇన్వెంటరీ నేను పెట్టుకున్నానో ఇన్వెంటరీని వాటిని రెడ్యూస్ చేయడానికి ట్రై చేసి బుక్స్ ఇన్వెంటరీ పెంచుకుంటాను అనమాట. దీనివల్ల ఏమవుతున్నా అంటే నేను వాస్ట్ వెరైటీస్ ఆఫ్ బుక్స్ పెట్టుకోగలుగుతాను, నాకు ఇంకా ఎక్కువ సేల్ అవుద్ది. సో మేజర్ బిజినెస్ ఎజెండా ఏంట్రా అంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అది ఎంత తొందరలో నీ దగ్గరికి మళ్ళీ రిటర్న్ అవుతుంది మనీ అనేది ఇంపార్టెంట్, విత్ ప్రాఫిట్. అదే కదా బిజినెస్ అంటే, కరెక్ట్? నువ్వు ₹1 పెడుతున్నావు అంటే అది ఎన్ని రోజుల్లో ఆ రూపాయి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది విత్ ప్రాఫిట్. క్లియర్? హలో. Yes, సో sir. ఇలాంటి Yeah. యాక్షన్ ఒకటి మనం చేస్తాం. అలాగే బిజినెస్ లో కూడా యాక్షన్స్ జరుగుతుంటాయి. సో పవర్ బిఐ రిపోర్ట్ అనేది హెల్ప్ అవుద్ది అనమాట దానికి. క్లియర్? ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ పర్టికులర్ స్లైడ్? No. ఓకే, సో యూ గైస్ అండర్స్టూడ్. ఇప్పుడు మీకు అర్థమైంది వాట్ ఈస్ పవర్ బిఐ అనేది అర్థమైంది, రైట్? సో వాట్ ఈస్ పవర్ బిఐ అనేది అర్థమైంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలరా అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఫ్లో. పవర్ బిఐలో ప్రాసెస్ ఫ్లో ఉంటుంది, ఆ ప్రాసెస్ ఫ్లో ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. క్లియర్? సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దాట్ వన్. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ పవర్ బిఐ డెస్క్టాప్ ఉంది, పవర్ బిఐ సర్వీస్ ఉంది, పవర్ బిఐ గేట్వేస్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఇవి ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఐ విల్ కమ్ టు డెస్క్టాప్. డెస్క్టాప్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్ అండి. డెస్క్టాప్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్. డెస్క్టాప్ లో మనం రిపోర్ట్స్ ని బిల్డ్ చేస్తాం. ఇక్కడ మీరు ఈ రిపోర్ట్ కనపడుతుందా? ఆర్ యు ఏబుల్ టు సీ దిస్ రిపోర్ట్? ఎస్, నో? Yes. Yes. ఆ రిపోర్ట్ ని వేర్ వి విల్ బిల్డ్ ఇట్ ఇన్ డెస్క్టాప్. ఓకే, మన రిపోర్ట్ ని డెస్క్టాప్ లో బిల్డ్ చేస్తాం. డెస్క్టాప్ లో బిల్డ్ చేసిన తర్వాత మన దగ్గరే పెట్టుకోం కదా రిపోర్ట్, వీ నీడ్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్ కదా, కరెక్ట్? Yes. Mhm. We will not keep it with us, right? There is no point in keeping with us. Okay, మనం రిపోర్ట్ యూజర్స్ తో షేర్ చేయాలంటే there are n number of ways to do it. సో రిపోర్ట్ ని నువ్వు క్లౌడ్ లో మీన్స్ వన్ డ్రైవ్ లో పెట్టచ్చు, లేకపోతే అవుట్లుక్ మెయిల్ లో పెట్టచ్చు, లేకపోతే షేర్ పాయింట్ లో షేర్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ వేస్ లో నువ్వు షేర్ చేయొచ్చు. కానీ వాట్ పవర్ బిఐ, వాట్ మైక్రోసాఫ్ట్ ఈస్ సేయింగ్ ఇస్, మైక్రోసాఫ్ట్ ఏమంటుందంటే వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ డెడికేటెడ్ సర్వీస్ ఫర్ పవర్ బిఐ. We have created a dedicated service for Power BI. So use that service and share your reports in a secure way అంటుంది. ఓకే, ఒక డెడికేటెడ్ సర్వీస్ బిల్డ్ చేస్తాం పవర్ బిఐ కోసం. ఆ సర్వీస్ ని మీరు యూజ్ చేసుకొని దాంట్లో అందులో మీన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ అన్నిటిని యూజ్ చేస్తూ సెక్యూర్డ్ వేలో మనం రిపోర్ట్ ని యూజర్స్ కి షేర్ చేయమని పవర్ బిఐ చెప్తుంది. మీన్స్ మైక్రోసాఫ్ట్ ఈస్ టెల్లింగ్, అంటే దే ఆర్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్. వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఆ సర్వీసెస్ మనం యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే పవర్ బిఐ రిపోర్ట్ ని డెస్క్టాప్ లో బిల్డ్ చేస్తాం. యూజర్ కి షేర్ చేయాలంటే మనం ఏం చేయాలి, రిపోర్ట్ ని సర్వీస్ లోకి మూవ్ చేస్తాం, పవర్ బిఐ సర్వీస్ లోకి. పవర్ బిఐ సర్వీస్ లోకి మూవ్ చేసి పవర్ బిఐ సర్వీస్ నుంచి యూజర్స్ కి యాక్సెస్ ఇస్తాం. క్లియర్? సో ఇన్ దిస్ ట్రైనింగ్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ దీస్ టూ. డెస్క్టాప్ లో ఎలా రిపోర్ట్ ని బిల్డ్ చేస్తాం, సర్వీస్ లో రిపోర్ట్ ని ఎలా షేర్ చేస్తాం. దిస్ వన్ ఎండ్ టు ఎండ్ యూ విల్ లెర్న్ ఇట్ ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్. సో అండర్స్టూడ్?
ఎస్ సార్ Yes. రిపోర్ట్ బిల్డ్ చేయడానికి మనకి ఏం కావాలి? Power BI Desktop. డేటా కావాలి, Power BI desktop. డెస్క్టాప్ కావాలి. డెస్క్టాప్ లో రిపోర్ట్ బిల్డ్ చేయాలంటే డేటా కావాలి. సో ఇఫ్ యూ సీ హండ్రెడ్స్ ఆఫ్ డేటా సోర్సెస్ విల్ బి దేర్. వీటిని మనం పవర్ బిఐ డెస్క్టాప్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ డేటా కనెక్టర్స్ అండి. By using data connectors, we can connect to hundreds of data sources. Hundreds of data sources connect cheskoni. Then on top of it, we are going to build the report. Once the report build chesin tarvata, then we will move that report to service. Service nunchi you are going to give access to the users. Service వచ్చి cloud లో ఉందండి. Okay. Service is in cloud. ఇక్కడ వరకు క్లియరా? Yes sir, clear. సో మీరు లోకల్లో నుంచి క్లౌడ్ లోకి ఫైల్ ని మూవ్ చేసి అక్కడి నుంచి యు ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ టు ద యూజర్స్. ఓకే, ఇక్కడ వరకు ఎనీ క్వశ్చన్? ఇక్కడ వరకు ఏమన్నా క్వశ్చన్ ఉందా? ఆ గేట్వేస్ అంటే ఏంటి సార్? యా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ వన్. అది కాకుండా ఇక్కడ వరకు ఏమన్నా క్వశ్చన్ ఉందా? క్లౌడ్ అంటే విచ్ క్లౌడ్? క్లౌడ్ ఆన్లైన్. క్లౌడ్ ఇస్ నథింగ్ బట్ ఆన్లైన్. ఇప్పుడు మీరు ఇమేజెస్ మీ మ్యారేజ్ ఇమేజెస్ ఉన్నాయి, లేకపోతే మీ మ్యారేజ్ వీడియోస్ ఉన్నాయి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయాలి. ఎలా షేర్ చేస్తారు? హూ ఇస్ నాట్ దేర్ విత్ యూ, అంటే మీ పక్కన కానీ మీ సరౌండింగ్స్ లో లేడు అతను. అప్పుడు ఏం చేస్తారు మీరు? జీమెయిల్లోకి లోడ్ చేసి జీమెయిల్ నుంచి మెయిల్ పంపిస్తారు, రైట్? వన్ డ్రైవ్ ఈమెయిల్ అయితే వెళ్తుంది, రైట్? ఎస్, నో? సో అక్కడ ఏం చేస్తున్నారంటే మీరు లోకల్లో నుంచి క్లౌడ్ లోకి యు ఆర్ మూవింగ్ ఇట్. ఓకే, సో అది క్లౌడ్ లో పెట్టుకొని యు ఆర్ గోయింగ్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్ అనమాట. నీ లోకల్లో ఫైండ్ ని త్రూ లోకల్ నువ్వు షేర్ చేయలేవు. త్రూ లోకల్ నువ్వు షేర్ చేయాలంటే ఎలా షేర్ చేయాలి? వయా పెన్ డ్రైవ్, లేకపోతే వయా హార్డ్ డిస్క్, ఇలాంటివి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ యూజ్ చేసుకొని షేర్ చేయగలుగుతాం, కరెక్ట్? సో దట్ ఇస్ ద రీజన్ క్లౌడ్ లో ఏంట్రా అంటే నువ్వు మూవ్ చేసిన తర్వాత క్లౌడ్ లో నుంచి యూజర్స్ కి యాక్సెస్. అలాగే మనం వీఆర్ మూవింగ్ అవర్ ఫైల్ ఇన్ టు క్లౌడ్. క్లౌడ్ లోకి మూవ్ చేసి అక్కడి నుంచి యూజర్స్ కి యాక్సెస్ ఇస్తాం. క్లియర్? Which cloud? దీనికి విచ్ క్లౌడ్? I mean like ఆన్లైన్ Salesforce లోకి మూవ్ అట్లా. చేస్తామండి. ఆన్లైన్ లోకి మూవ్ Cloud చేస్తాం. విల్ బి హ్యావింగ్ ఎజ్యూర్ ఓన్లీ. Oh, ఓకే, సో okay. పవర్ బిఐ యాజ్ అ మైక్రోసాఫ్ట్ టూల్ కదా, దీని బ్యాక్ ఎండ్ స్పేస్ అంతా ఎజ్యూర్ నుంచి యూజ్ చేస్తారు అనమాట. ఓకే, Oh, okay. Mhm. సో వాట్ ఈస్ దిస్ గేట్వేస్ అనేది తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు రిపోర్ట్ ని మీరు బిల్డ్ చేసేసారా అనుకుందాం రిపోర్ట్ ని మీరు బిల్డ్ చేసేసారా అనుకుందాం. ఓకే, రిపోర్ట్ ని బిల్డ్ చేసిన తర్వాత సర్వీస్ లోకి మూవ్ చేసి సర్వీస్ నుంచి యూజర్స్ కి యాక్సెస్ ఇచ్చారు అనుకుందాం. ఓకే, సర్వీస్ నుంచి యూజర్స్ కి యాక్సెస్ ఇచ్చారు అనుకుందాం. ఓకే, ఈ పర్టికులర్ రిపోర్ట్ లో సేల్స్ డేటా చూపించాను అనుకుందాం. సో ఈ రోజు వరకు ఏ రోజు వరకు మీన్స్ ఈ రోజు ఫైల్లో ఏ రోజు వరకు సేల్స్ చూపించడానికి అవకాశం ఉంది? ఈ రోజు ఫైల్లో ఇప్పుడు ఈ రోజు నేను బిల్డ్ చేశాను ఫైల్ ని. ఈ రోజు కనుక నేను ఫైల్ ఓపెన్ చేస్తే ఏ రోజు వరకు నేను సేల్స్ డేటా చూపించడానికి అవకాశం ఉంది? Until today. టిల్ ఎస్టర్డే. టుడే ఇట్స్ నాట్ పాసిబుల్. టిల్ ఎస్టర్డే వీ కెన్ షో ఇట్. ఓకే, ఎందుకంటే ఈ రోజు సేల్స్ ఎండ్ ఆఫ్ ద డే కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ క్లోజ్ అవుతాయి కదా. సో అప్పుడు ఆ డేటా వస్తుంది, అప్పటి వరకు రాదు డేటా. సో మీరు ఫైల్ ని మూవ్ చేశారు, యూజర్ కి మూవ్ చేసి యూజర్ కి యాక్సెస్ ఇచ్చారు, మీన్స్ క్లౌడ్ లోకి మూవ్ చేసి యూజర్ కి యాక్సెస్ ఇచ్చారు. యాక్సెస్ ఇచ్చిన తర్వాత యూజర్ విల్ బి సీయింగ్ టిల్ ఎస్టర్డే కదా డేటా, కరెక్ట్? అంతే. క్యాలెండర్ టర్న్ అయింది, రేపు రానే వచ్చింది. ఓకే, అప్పుడు యూజర్ రేపు ఏ డేటా చూడాలి? ఈ రోజు డేటా చూడాలి, కరెక్ట్? ఈ రోజు డేటా చూడాలంటే మనం ఏం చేయాలి? సో వాట్ వీ నీడ్ టు డూ ఇస్ రెండు చేస్తాం అన్నమాట. ఒకటి, మీ డేటా లోకల్లో ఉందా క్లౌడ్ లో ఉందా? క్లౌడ్ లో ఉంటే క్లౌడ్ టు క్లౌడ్ సేమ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి కమ్యూనికేషన్ అనేది వర్కౌట్ అయింది. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే కమ్యూనికేషన్ వర్కౌట్ అయింది. కానీ మీ డేటా లోకల్లో ఉందనుకో, లోకల్ టు క్లౌడ్ కమ్యూనికేషన్ విల్ నాట్ వర్క్. ఓకే, బికాస్ బోత్ ఆర్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్. ఈ రెండు కమ్యూనికేట్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ గేట్వేస్ అన్నమాట. అంటే గేట్వేస్ విల్ వర్క్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ క్లౌడ్ టు లోకల్. ఓకే, సో క్లౌడ్ టు లోకల్ లాగా ఒక బ్రిడ్జ్ ఫామ్ అయింది అనమాట. ఒక బ్రిడ్జ్ ని క్రియేట్ చేస్తుంది ఏది? గేట్వేస్.
గేట్వేస్ బ్రిడ్జ్ ని క్రియేట్ చేసిన తర్వాత వాట్ వీ విల్ డూ ఇన్ సర్వీసెస్ విల్ షెడ్యూల్ ద రిఫ్రెషెస్. మనం ఎలా అయితే అలారమ్స్ పెట్టుకుంటామో, ఎలా అయితే అలారమ్స్ మనం షెడ్యూల్ చేసుకుంటామో, ఈ టైంకి అలారం మోగాలి అని చెప్పేసి మనం పెడతాం కదా, కరెక్ట్? అలాగే ఇక్కడ కూడా షెడ్యూల్ చేస్తామండి రిఫ్రెషెస్ ని. పలానా 4 o'clock కి, 4 PM కి, 5 PM కి, 7 PM కి ఇలా షెడ్యూల్ అవ్వాలని చెప్పేసి మనం షెడ్యూల్ చేసిన తర్వాత, రిఫ్రెష్ అవ్వాలని షెడ్యూల్ చేసిన తర్వాత వాట్ విల్ హ్యాపెన్, ఆ టైం వచ్చినప్పుడు రిఫ్రెష్ అనేది ట్రిగ్గర్ అవుద్ది. రిఫ్రెష్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అయిందో కనెక్షన్ ఆల్రెడీ ఉంటదిగా బిట్వీన్ లోకల్ టు క్లౌడ్, బికాస్ గేట్వేస్ ఆర్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్. సో కనెక్షన్ ఎప్పుడైతే ఉందో ఆ కనెక్షన్ ఆ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళి డేటాని ఫెచ్ చేస్తుంది అది. ఒకవేళ కనెక్షన్ లేదు అనుకో, దెన్ అది ఎటు వెళ్ళాలో అర్థం కాక అది వెయిట్ చేస్తూ ఉంటుంది, వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక సర్టెన్ టైం అయిపోయిన తర్వాత అది ఎర్రర్ త్రో చేస్తుంది. అండర్స్టూడ్? సో దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ గేట్వేస్ అనమాట. గేట్వేస్ ఏంట్రా అంటే ఆన్ ప్రిమైజ్ లో ఉన్న డేటాని మీరు క్లౌడ్ లోకి మూవ్ చేయడానికి దీస్ గేట్వేస్ విల్ బి హెల్ప్ఫుల్ అండి ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. సో గేట్వేస్ ఇన్స్టాల్ చేయడం వల్ల నువ్వు డేటాని రిఫ్రెష్ షెడ్యూల్ చేయడం వల్ల సో మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది తగ్గిపోద్ది. ఎప్పుడైతే లోకల్లో డేటా లేటెస్ట్ డేటా వచ్చిందనుకో, సో నేను రిఫ్రెష్ ని కూడా ట్రిగ్గర్ చేసి ఉంటాగా, డేటా వచ్చేది యూజర్స్ ప్రొవైడ్ చేస్తారు మనకి డేటా. సో అక్కడ మన మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఏ ఉండదు, నువ్వు డేటా వస్తుంది లోకల్లో అంతే ఉంటుంది. ఇక్కడ షెడ్యూలింగ్ రిఫ్రెషెస్ మనం చేస్తాము, సో అక్కడ మాన్యువల్ ఎంట్రీ ఏముండదు, షెడ్యూల్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా రిఫ్రెష్ ట్రిగ్గర్ అయింది. ఎప్పుడైతే రిఫ్రెష్ ట్రిగ్గర్ అయిందో బిట్వీన్ దీస్ టూ బ్రిడ్జ్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా డేటాని ఫెచ్ చేస్తుంది. సో దాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ గేట్వేస్. క్లియర్ సార్? ఇప్పుడు Azure SQL అనేది డేటా సోర్స్ ఉంది కదా, సో అది అవును. క్లౌడ్ ప్లాట్ఫామ్. సో Cloud. క్లౌడ్ టు క్లౌడ్ అప్పుడు ఈ గేట్వేస్ క్లౌడ్ టు క్లౌడ్ ఏంట్రా అంటే మనం డేటా సోర్సెస్ లో వీఆర్ గోయింగ్ టు ఎంటర్ అవర్ క్రెడెన్షియల్స్ అండి. ఓకే, అలాంటప్పుడు ఏమవుతుందా అంటే ఎప్పుడైతే నువ్వు షెడ్యూల్ చేస్తావో ఆటోమేటిక్గా ఆ క్రెడెన్షియల్స్ తీసుకొని వెళ్ళి అక్కడ ఎంటర్ చేసుకొని డేటాను ఫెచ్ చేస్తుంది. ఓకే, అంటే రిఫ్రెష్ ఏం అవసరం లేదు, రిఫ్రెష్ చేయడం. రిఫ్రెష్ చేయాలి, షెడ్యూలింగ్ అయితే చేయాలి, రిఫ్రెష్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, అది రిఫ్రెష్ ట్రిగ్గర్ అయితేనే వెళ్ళి డేటాను ఫెచ్ చేస్తుంది, రిఫ్రెష్ ట్రిగ్గర్ అవ్వకుండా వెళ్ళదు అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎనీ అదర్ క్వశ్చన్స్? సో ఈ పార్ట్ మీకు అర్థమైందా? ప్రాసెస్ ఫ్లో అందరికి క్లియర్ గా అర్థమైందా? So Any questions? Azure platform lo, do we need to create the patch in order to refresh CI/CD? నాట్ రిక్వైర్డ్ అండి. సి మీకు అలా ఏం ఉండదు, Azure లోకి కూడా మీరు వెళ్ళరనమాట, జస్ట్ దే ఆర్ గోయింగ్ టు యూజ్ ద స్పేస్ అంతే. ఓకే, సో పవర్ బిఐ డెడికేటెడ్ ప్లాట్ఫామ్ ఉంది, దాంట్లోకి వెళ్ళి యు ఆర్ గోయింగ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, నథింగ్ ఇస్ రిక్వైర్డ్. ఓకే, మీన్స్ ఎందుకంటే క్లౌడ్ మీన్స్ ఈ పవర్ బిఐ సర్వీస్ వచ్చి వీఆర్ గోయింగ్ టు పే సమ్ మనీ ఫర్ దమ్. సో అండ్ వన్ మోర్ థింగ్, డెస్క్టాప్ ఇస్ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్. సో you guys no need to pay anything to anyone. Okay, desktop free ga అందరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు and you can create your reports. కానీ ఈ ఎంటైర్ పవర్ బిఐ కి they need to generate revenue, money కదా, profits and money, right? Whatever time they are investing on this one, అది ఎక్కడ జనరేట్ చేస్తారంటే పవర్ బిఐ సర్వీస్ లో. సో పవర్ బిఐ సర్వీస్ లో డిఫరెంట్ వర్క్ స్పేసెస్ ఉంటాయి మనకి. సో ఈచ్ వర్క్ స్పేస్ కి కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు అనమాట, బేస్డ్ ఆన్ ద ఫీచర్స్. Clear? Yeah, clear, sir. Any other questions? Okay, let's move to the next slide. So Power BI service will look like this, Sandy. Power BI desktop will look like this. ఇంచుమించు ఇలాగే కనబడుతుంది. Okay, because there are changes in desktop. Okay, so ఇలాగే కనబడుతుంటది ఇంచుమించు. Okay, desktop will look like this, service will look like this. So మీ అండర్స్టాండింగ్ కోసం I have kept these two screenshots. ఓకే, నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తున్నాను. పవర్ బిఐ, వాట్ ఈస్ పవర్ బిఐ అంటే కాంబినేషన్ ఆఫ్ దీస్ 5 things. ఈ 5 things ఏంటనేది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బికాస్ స్టిల్ ఐ నీడ్ టు గివ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ టు యూ. దాని తర్వాత ఐ కెన్ టెల్ అబౌట్ దిస్ వన్. ఓకే, సో ఇప్పుడు మనం డెస్క్టాప్ లోకి వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం పవర్ బిఐ రిపోర్ట్ ని మనం బిల్డ్ చేసి షేర్ చేయాలంటే ఫస్ట్ 2 నేర్చుకోవాలి. ఏంటి? డెవలప్మెంట్ నేర్చుకోవాలి, నెక్స్ట్
సర్వీస్ లో ఉన్న ఫీచర్స్ నేర్చుకుంటే దెన్ యూ కెన్ డూ ద షేరింగ్, రైట్? డెవలప్మెంట్ నేర్చుకుంటే యూ కెన్ బిల్డ్ ద రిపోర్ట్, కరెక్ట్? ఎస్, నో? ఎస్ సార్. ఈ రెండింటిని ఐఎమ్ గోయింగ్ టు ట్రైన్. సో ఈ రెండు మనం నేర్చుకోబోతున్నాం. నౌ లెట్స్ కమ్ టు డెస్క్టాప్. డెస్క్టాప్ లో కూడా ఒక ప్రాసెస్ ఫ్లో ఉందండి. అంటే ఒక పర్టికులర్ ప్రాసెస్ ని ఫాలో అవుతాము. ఓకే, సో ఇంచుమించు ఎవ్రీ వన్ విల్ ఫాలో ద సేమ్ ప్రాసెస్. ఓకే, సో ఈ ప్రాసెస్ ని ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. సో ఈ ప్రాసెస్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐ వాంట్ టు కంపేర్ దిస్ ప్రాసెస్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్ అండి. సో ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏమేం కావాలి? సో దిస్ ఇస్ అ జనరల్ క్వశ్చన్, కైండ్లీ ఆన్సర్ ఇట్. Land. Yeah, we need materials. ల్యాండ్ కావాలి, మెటీరియల్ Land, కావాలి. yeah. Plan. Okay. Plan. Plan. Building plan. బిల్డింగ్ ప్లాన్. ఓకే, ఇంకా Cement. Sand. సిమెంట్, Rod. శాండ్. Rod. ఓకే, Resources. రిసోర్సెస్. ఓకే, ఓకే. ల్యాండ్ ఉంది నా దగ్గర, ఐ హ్యావ్ మనీ కూడా ఉంది. ఓకే, విత్ మనీ ఐ కెన్ పర్చేస్ రా మెటీరియల్, విత్ మనీ ఐ కెన్ పర్చేస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ రిసోర్సెస్ ని, మీన్స్ లైక్ లేబర్, ఎవ్రీథింగ్ ఐ కెన్ పర్చేస్ ఇట్. అండ్ ఈవెన్ ఐ హ్యావ్ ఎ అప్రూవ్డ్ ప్లాన్ అండి, గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్లాన్. సో అప్రూవ్డ్ ప్లాన్ ఉంది, ల్యాండ్ ఉంది, అండ్ మనీ ఉంది. విత్ మనీ ఐ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్, ఐ కెన్ గెట్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇప్పుడు రిసోర్సెస్ అన్ని, అంత రా మెటీరియల్ మీన్స్ అంత మనీని కూడా ఎవ్రీథింగ్ ఐఎమ్ కీపింగ్ ఇన్ రా మెటీరియల్ ఉంది, ల్యాండ్ ఉంది, అప్రూవ్డ్ ప్లాన్ ఉంది. కెన్ ఐ స్టార్ట్ కన్స్ట్రక్షన్? Yes. అంతే కదా. సో బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేస్తాం. సో బిల్డింగ్ ని కట్టేటప్పుడు వాట్ వీ విల్ డూ ఇస్ సమ్ టైమ్స్ మనం రా మెటీరియల్ ని మాడిఫై చేసి యూస్ చేస్తాం బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, కరెక్ట్? ఇప్పుడు నీకు ఫ్లోరింగ్ కి కాంక్రీట్ కావాలి, కాంక్రీట్ విల్ కమ్ ఫ్రమ్ వేర్? బై మిక్సింగ్ ఆఫ్ 4 or 5 రా మెటీరియల్స్, కరెక్ట్? Yes. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, నేను అక్కడ కాంక్రీట్ మీన్స్ ఫ్లోరింగ్ చేస్తున్నాను కాబట్టి అది నా రిక్వైర్మెంట్, కాబట్టి ఐఎమ్ మిక్సింగ్ అప్ ఆల్ దీస్ రా మెటీరియల్స్ అండ్ ఐఎమ్ క్రియేటింగ్ ఎ న్యూ వన్. ఓకే, అలా కాకుండా ఒకవేళ నువ్వు వాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నావు అనుకో, బ్రిక్ ని డైరెక్ట్ గా యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఇన్ ద వాల్, కరెక్ట్? Yeah, it's a brick. We can separate another one. సో డైరెక్ట్ గా యూస్ చేస్తాం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో అంటే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, సమ్ టైమ్స్ వీఆర్ గోయింగ్ టు మాడిఫై ద రా మెటీరియల్, సమ్ టైమ్స్ వీఆర్ గోయింగ్ టు డైరెక్ట్లీ యూజ్ ద రా మెటీరియల్. క్లియర్? Clear. సో దాని తర్వాత కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయిపోద్ది. దాని తర్వాత అయిపోయిన తర్వాత వాట్ వీ విల్ డూ మీన్స్ వాట్ జనరల్లీ పీపుల్ విల్ డూ ఇస్ మళ్ళీ హోల్స్ వేసుకుంటూ వస్తారు. ఎందుకు? ఎలక్ట్రికల్ వర్క్ చేయాలి కదా బిల్డింగ్ కి. సో అన్నిటికీ ప్రాపర్ హోల్స్ వేస్తారు, అండ్ ఆ హోల్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ వేరు. దెర్ ఈస్ సమ్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్. ఓకే, సమ్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్. ఎక్కడ పడితే అక్కడ హోల్స్ పెట్టకుండా రెగ్యులర్ మీన్స్ పర్టికులర్ పాయింట్స్ దగ్గరే దే ఆర్ గోయింగ్ టు కీప్ ద హోల్స్. ఓకే, అలాగా వైరింగ్ అంతా అయిపోయిన తర్వాత దెన్ అగైన్ వాట్ దే విల్ గో ఫర్ ఇంటీరియర్స్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, పెయింట్స్ ఇవన్నీ వేసేసి వన్స్ బిల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఓనర్ వాడు ఒకవేళ ఆ ఓనర్ రెంట్కి ఇవ్వాలనుకుంటే రెంట్కి ఇస్తాడు, లేకపోతే అమ్మాలనుకుంటే అమ్ముతాడు. సో ఇది ప్రాసెస్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి, కరెక్ట్? ఇప్పుడు ద సేమ్ ప్రాసెస్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్, మీన్స్ ఐఎమ్ గోయింగ్ టు కంపేర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ పవర్ బిఐ డెస్క్టాప్. ఓకే, సో అక్కడ మనకి ఫస్ట్ ల్యాండ్ కావాలి. వితౌట్ ల్యాండ్ వీ కెనాట్ కన్స్ట్రక్ట్ బిల్డింగ్, కరెక్ట్? సో ఇక్కడ మనకి పవర్ బిఐ కావాలి, పవర్ బిఐ టూల్ కావాలి. టూల్ ఈజ్ ఇంపార్టెంట్. టూల్ ఈజ్ లైక్ ఎ ల్యాండ్ ఫర్ అస్. ఓకే, టూల్ ఉందనుకోండి వీ కెన్ బిల్డ్ ద రిపోర్ట్స్. ఓకే, అండర్స్టూడ్? Yes, sir. సో నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. రా మెటీరియల్ ని యూస్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్ అకార్డింగ్ టు ద ప్లాన్. అది కూడా అకార్డింగ్ టు ద ప్లాన్ కదా. ప్లాన్ అనేది అక్కడ హార్ట్ లాగా, కరెక్ట్? ప్లాన్ అనేది అక్కడ హార్ట్ లాగా. మీరు ప్లాన్ లేకుండా బిల్డింగ్ కట్టారనుకోండి, అది ఎప్పుడు కూలిపోద్దో చెప్పలేం కదా. ఎస్, నో? Yes, sir. సో అలాగే ఇక్కడ కూడా సేమ్ థింగ్ అండి. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారంటే టూల్ ని తెచ్చుకుంటున్నారు. టూల్లో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇస్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ద డేటా. డేటా లేకుండా యూ కెనాట్ క్రియేట్ ద రిపోర్ట్.
అక్కడ రా మెటీరియల్ లేకుండా బిల్డింగ్ ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేయలేరో ఇక్కడ డేటా లేకుండా యూ కెనాట్ క్రియేట్ ద రిపోర్ట్. డేటాను తెచ్చుకున్న తర్వాత సమ్ టైమ్స్ డేటా విల్ కమ్ ఇన్ యువర్ రిక్వైర్డ్ ఫార్మాట్, సమ్ టైమ్స్ ఇట్ మైట్ నాట్ కమ్ ఇన్ యువర్ రిక్వైర్డ్ ఫార్మాట్. అప్పుడు మీరు ఏం చేయాలి, యూ నీడ్ టు కన్వర్ట్ ఇట్. అక్కడ కూడా అంతే కదా, రా మెటీరియల్ ని మనం మాడిఫై చేసుకొని వీఆర్ యూజింగ్ ఇట్, రైట్? ఇక్కడ కూడా we need to modify our raw data, then we need to use it in our reports. Clear? ఇక్కడ వరకు క్లియరా? Yes, sir. నెక్స్ట్, సో ఫస్ట్ మనం డేటాను తెచ్చుకుంటాం, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ట్రాన్స్ఫార్మ్ ఇస్ నథింగ్ బట్ మోడిఫికేషన్ అండి. ట్రాన్స్ఫార్మ్ ఇస్ నథింగ్ బట్ మోడిఫికేషన్. నెక్స్ట్ డేటా మోడలింగ్. డేటా మోడలింగ్ ఇస్ హార్ట్ అండి. అక్కడ మనకి ప్లాన్ ఎలా అయితే హార్ట్, ఇక్కడ డేటా మోడలింగ్ ఇస్ హార్ట్. సో డేటా మోడలింగ్ ఎంత మంచి డేటా మోడలింగ్ చేసుకుంటే మీ రిపోర్ట్ అంత లైఫ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ విజువలైజేషన్స్ బిల్డ్ చేస్తాం. విజువలైజేషన్స్ బిల్డ్ చేసిన తర్వాత అన్ని విజువలైజేషన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండవు. సో కొన్ని విజువలైజేషన్స్లో మీరు ఏం చేయాలంటే, సో బ్రెయిన్ ఈజ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ దోస్ విజువల్స్ అన్నమాట. యాజ్ పర్ ద రిక్వైర్మెంట్, వచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం కంప్లీట్ చేయాలంటే యూ నీడ్ దాట్ వన్. ఓకే, సో ఆ బ్రెయిన్ వచ్చి ఇక్కడ డాక్స్ అండి, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. సో ఈ డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్ ని యూజ్ చేస్తూ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అవర్ రిపోర్ట్స్ అండి. క్లియర్? ఫస్ట్ ఫెచ్ ద గెట్ డేటా నుంచి డేటాను తెచ్చుకుంటాం. దాని తర్వాత యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ వీఆర్ గోయింగ్ టు మాడిఫై ద డేటా ఇన్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, నెక్స్ట్ డేటా మోడలింగ్ ని క్రియేట్ చేస్తాం. దాని తర్వాత విజువలైజేషన్స్ బిల్డ్ చేస్తాం. విజువలైజేషన్స్లో ఏమన్నా డాక్స్ కావాలంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ద డాక్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఎన్హాన్స్ ద రిపోర్ట్. దీంతో పాటు టూల్ ఆప్షన్స్ కూడా వీ నీడ్ టు డిస్కస్. ఇందులో టూల్ ఆప్షన్స్ కూడా ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. టూల్ ఆప్షన్స్ ఏం చేస్తాయంటే రిపోర్ట్ని ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ చేస్తాయండి. ఓకే, సో ఐ విల్ టేక్ ద క్వశ్చన్. Give me 1 minute. Once visualizations అన్ని బిల్డ్ చేసిన తర్వాత what we need to do, we need to share it to the users. సో షేర్ చేయడానికి మనం ఏం చేయాలి, సర్వీస్లోకి మూవ్ చేయాలి. సర్వీస్లోకి మూవ్ చేసిన తర్వాత రిపోర్ట్ షేర్ చేస్తాం, స్కెడ్యూలింగ్ రిఫ్రెష్ చేస్తాం, గేట్వేస్ ఇన్స్టాల్ చేస్తాం బికాజ్ టు గెట్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ రిపోర్ట్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఈ రిపోర్ట్ సబ్స్క్రిప్షన్ ఏంట్రా అంటే మనం ఆటోమేటిక్గా ఈమెయిల్ సెండ్ చేయొచ్చు అండి. రిపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈమెయిల్ సెండ్ చేయొచ్చు. ఏమని, ఈ రిపోర్ట్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ విత్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నౌ, యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అని చెప్పేసి అలాంటి కైండ్ ఆఫ్ ఒక ఆటోమేటిక్ ఈమెయిల్ని వీ కెన్ సెండ్ ఇట్ బై యూజింగ్ దిస్ రిపోర్ట్ సబ్స్క్రిప్షన్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫీచర్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ Power BI service. So now I am open for questions only. Any questions? Previous slide lo desktop, Power BI desktop. DAX, what is that? These are like functions andi, data analysis expression. Okay, konni functions use chestam to create the results. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దాంట్లో సేల్స్ ఉందండి, డే వైజ్ సేల్స్ ఉంది అనుకుందాం. ఓకే, సేల్స్ ఉంటే ఐ వాంట్ టు గెట్ కరెంట్ డే సేల్స్ అండ్ ప్రీవియస్ డే సేల్స్ అండ్ ఐ వాంట్ టు కంపేర్ కరెంట్ డే వర్సెస్ ప్రీవియస్ డే అండ్ ఐ వాంట్ టు టెల్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది చెప్పాలనుకున్నా నేను. ఇఫ్ యూ గో టు ఎనీ షేర్ మార్కెట్ సైట్స్కి వెళ్తే నిఫ్టీ 50 ఈరోజు ఎంత ఉంది వెన్ కంపేర్ టు ఎస్టర్డే, ఈరోజు పైకి ఉంది లేకపోతే కిందకు ఉందని కొన్ని యారో మార్క్స్ ఇండికేటర్ పెట్టుంటారు. చూసారు ఎప్పుడైనా అది? Yeah. సో యాక్చువల్లీ దోస్ ఆర్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. అది మీ డేటాలో లేదు కదా, కరెక్ట్? సో దోస్ యూనిట్ టు బిల్డ్ ఇట్. అది ఎలా బిల్డ్ చేస్తాం? బై యూజింగ్ డాక్స్. సో దాట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్. క్లియర్? Okay. Okay, any other questions? So Okay. do we need to know SQL, all SQL, skill SQLs, or only పవర్ బిఐ కోసం SQL, SQL is required. నేను చెప్తాను, లాస్ట్ లో చెప్తాను అది. ఓకే, I will come to that point. ఓకే, నన్ను నెక్స్ట్ నేను క్వశ్చన్ సెషన్ తీసుకుంటాను, అప్పుడు నన్ను అడగండి. ఓకే, Yes, sure. so I will move to this one. Few reasons to learn Power BI. It's a quick start tool andi. Okay, we have a dedicated service for Power BI. Okay,
సో యూ కెన్ లెర్న్ ద సర్వీస్ ఆల్సో, అండ్ దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, అండ్ రియల్ టైమ్ డేటాని మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. వీ కెన్ షో ఇట్ ఇన్ పవర్ బిఐ, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూ ఏఐ మోడల్స్ కూడా యూస్ చేస్తాం, విజువల్స్ యూస్ చేస్తాం. వీఆర్ గోయింగ్ టు యూస్ Copilot. All these things are there. Okay, Power BI is growing like anything. Okay, now Copilot is there. Okay, which is like where you can use, and means DAX formulas kuda manam with the help of Copilot we can use it, and means we can create the DAX formulas. Okay, so and next we have ability to customize security features. So RLS ane oka security undi where we can create దస్ ఆర్ఎల్ఎస్. దీనివల్ల యూజ్ ఏంట్రా అంటే ఒక గ్లోబల్ డాష్ బోర్డ్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక గ్లోబల్ డాష్ బోర్డ్లో అన్ని కంట్రీస్ డేటా ఉంటుంది కదా. సో ఒక కంట్రీ, ఇప్పుడు నేను ఇండియా కంట్రీ యూజరు, నేను ఇండియా వాడిని లాగిన్ చేసినప్పుడు ఇండియా డేటా మాత్రమే చూపించాలి, అదర్ కంట్రీస్ డేటా చూపించకూడదు. బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్ వీ షుడ్ నాట్ షో ఇట్. అలాంటి కైండ్ ఆఫ్ సెక్యూరిటీ పెట్టాలంటే వీ కెన్ యూజ్ దస్ ఆర్ఎల్ఎస్ అండి. ఓకే, సో రెస్ట్రిక్ట్ చేస్తుంది, it will restrict. Clear? And next prerequisites to learn Power BI. Nothing is all you need. Okay, when skill set wise, I'm talking about skill set wise. ఒకవేళ మీకు ఏమైనా SQL నాలెడ్జ్ ఉంది, లేకపోతే HCL నాలెడ్జ్ ఉంది, లేకపోతే వేరే అదర్ టూల్స్ నాలెడ్జ్ ఉంది, ఫైన్, నో వరీస్. లేకపోయినా ఫైన్. ఓకే, సో ఆల్ యూ నీడ్ ఇస్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ గుడ్ డివైస్ అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ అండ్ టైమ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, దాన్ ద గుడ్ డివైస్. ఓకే, ఒకవేళ మీరు గుడ్ డివైస్ పెట్టుకోవాలి అనుకుంటే వాట్ యూ నీడ్ టు డూ ఇస్ 8GB ర్యామ్ విత్ విండోస్ 10 అండ్ అబోవ్ ఓఎస్తో ఉంటే సరిపోతుందండి. క్లియర్? Space how much? ఏంటండి? Space 8GB RAM plus 8GB విండోస్ 10 అండ్ అబోవ్ ఓఎస్తో సరిపోతుంది. space 100GB okay, right? హార్డ్ డిస్క్ ఓకే, ఫైన్. సో ఈరోజు డేట్ వచ్చి 27th. ఓకే, సో పవర్ బిఐ కోర్స్ ఫీ అండి, కోర్స్ ఫీ వచ్చి 15,000 ఫర్ దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, అండ్ డ్యూ టు బికాస్ ఆఫ్ ఫెస్టివ్ సీజన్, అంటే దిస్ వాస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాస్ట్ జనవరి ఆర్ డిసెంబర్ ఆన్వర్డ్స్. ఓకే, స్టిల్ విఎల్ఆర్ ఇది కంటిన్యూ చేస్తుంది. ఓకే, ఐ డోంట్ నో వెన్ దే విల్ టేక్ ఇట్ అవుట్. ఓకే, ఫీ వచ్చి యాజ్ ఆఫ్ నో ఇట్ ఇస్ 12,000 అండి. డ్యూరేషన్ వచ్చి 30 to 40 సెషన్స్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే నేను తీసుకుంటాను. ఓకే, బ్యాచ్ టైమింగ్స్ వచ్చి 9 to 10 PM. ఓకే, బ్యాచ్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఈ రోజు అండి. ఓకే, సో ఈ పర్టికులర్ కోర్స్లో మీన్స్ ఈ పర్టికులర్ బ్యాచ్లో లేకపోతే ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవటం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో ఈ పర్టికులర్ కోర్స్లో మీరు జాయిన్ అవటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే అంటే ఫస్ట్ 3 సెషన్స్ అనేది ఫ్రీ ఉంటుందండి. సో యూ నో నీడ్ టు పే ఎనీథింగ్, 3 ఫ్రీ సెషన్స్ వినొచ్చు. దెన్ యూ కెన్ జడ్జ్ ఓకే మీరు ఓకే వెళ్ళొచ్చా లేదా అనేది, దెన్ యూ కెన్ థింక్ అబౌట్ దట్ వన్ అండి. ఓకే, నెక్స్ట్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం మేము. ఓకే, ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్, డైలీ బేసిస్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. క్లాస్ అయిపోయిన తర్వాత యూ విల్ బి గెటింగ్ రికార్డింగ్ అండి. ఓకే, సో అండ్ రియల్ టైమ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను బికాజ్ ఐఎమ్ అ రియల్ టైమ్ ఎక్స్పర్ట్. సో నా నాలెడ్జ్ మొత్తం మీకు షేర్ చేస్తాను. ఓకే, అండ్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. అండ్ నాట్ ఓన్లీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, నాకు ఈవెన్ నేను ట్రైనర్గా కూడా ఐ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, సో విత్ విఎల్ఆర్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ దేర్ ఫ్రమ్ లాస్ట్ 2.5 years. ఓకే, సో వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేస్తాం. ఓకే, వాట్సాప్ గ్రూప్ ఫర్ దిస్ పర్టికులర్ బ్యాచ్, అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు డిలీట్ దిస్ వన్. ఓకే, కోర్స్ అయిపోయిన తర్వాత డిలీట్ చేస్తారా? లేదు, అలా ఏమి ఉండదు. వాట్సాప్ గ్రూప్ అంతే ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వీకెండ్ టాస్క్స్ ప్రతి వీక్ ప్రొవైడ్ చేస్తాను. వీకెండ్ టాస్క్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్, అంటే నేను ఇస్తాను టాస్క్, మీరు చెయ్యాలనే రూల్ ఏం లేదు. ఓకే, దిస్ ఇస్ ఆన్ స్పెషల్ ఇంట్రెస్ట్. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్. ఓకే, చేసిన తర్వాత కూడా ఇఫ్ యూ సెండ్ టు మీ, నేను మండే క్లాస్లో ఐఎమ్ గోయింగ్ టు రివ్యూ ద టాస్క్స్. ఖచ్చితంగా టాస్క్ని రివ్యూ చేసి ఐ విల్ టెల్ వెదర్ యూ హ్యావ్ డన్ ఇట్ కరెక్ట్లీ ఆర్ రాంగ్, ఏదో ఒకటి ఐ విల్ గివ్ మై ఫీడ్బ్యాక్. నెక్స్ట్ SQL రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఓకే, విత్ దిస్ పర్టికులర్ కోర్స్. నెక్స్ట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్
దొరుకుతుంది మీకు. మీన్స్ ఐఎమ్ గోయింగ్ టు మీన్స్ యూ గైస్ నీడ్స్ టు డూ వన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్. నేను నా రిక్వైర్మెంట్ ఇస్తాను, ఐ విల్ గివ్ మై డేటా యాజ్ వెల్, డమ్మీ డేటా ఇస్తాను. ఆ డమ్మీ డేటా యూస్ చేసుకొని యూ నీడ్ టు క్రియేట్ వన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అండి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, సో నాలెడ్జ్ మొత్తం వచ్చేసిన తర్వాత దిస్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇది చేసిన తర్వాత యూ విల్ బీ హ్యావింగ్ గుడ్ కాన్ఫిడెన్స్ అండి. ఓకే, సో నా మోటో వచ్చి ఓన్లీ కోర్స్ ఒక్కటే ట్రైన్ చేయడం కాదు, విత్ దిస్ వన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయాలి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని. అండ్ నెక్స్ట్ వచ్చి లాజికల్ థింకింగ్ని కూడా ఇంప్రూవ్ చేయాలి. సో ద లాజికల్ థింకింగ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ అనలిటిక్స్ పర్సన్. ఓకే, అది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ శాంపిల్ రెజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తాం, సో విచ్ విల్ హెల్ప్ యూ గైస్ టు బిల్డ్ యువర్ ఓన్ రెజ్యూమే. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూ టాపిక్స్ ఇస్తాను ప్రతి క్లాస్లో నేను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్. ఓకే, యూ కెన్ రైట్ ఇట్, యూ కెన్ నోట్ డౌన్ సమ్వేర్ ఎల్స్. ఓకే, ఇన్ ద నోట్బుక్. సో ఆ టాపిక్స్ అన్నీ మీరు వెన్ ఎవర్ ఆ క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక 25-30 టాపిక్స్ అవుతాయి, వాటిని ప్రిపేర్ అవ్వచ్చు మీరు నీట్గా. సో ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, ప్లీజ్ కాంటాక్ట్ వెంకట్ గారు. వెంకట్ గారు నెంబర్ వచ్చి 9059868766 అండి. ఓకే, సో నౌ ఐఎమ్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. So what's the duration? 10 weeks, sir? ఇట్స్ 30 to 40 సెషన్స్ అండి. సో యాక్చువల్లీ 30, 34, 37 అలా వెళ్తూ ఉంటుంది, అందుకనే ఐ హావ్ టేకెన్ ఏ బఫర్ పీరియడ్ అండి. నెక్స్ట్, Real time project ki do you provide assistance for us? Because real time project after course తర్వాత ఉంటుంది కదా. కోర్స్ తర్వాత మీరు ప్రాజెక్ట్ చేస్తారు, సబ్మిట్ చేస్తారు, నాకు నేను రివ్యూ చేస్తాను. దానిలో క్వశ్చన్స్ ఉంటే will there క్వశ్చన్స్ be ఉంటే any- ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ, రైట్? Okay. How about do we need to install any database in order to connect to Power BI? నాట్ రిక్వైర్డ్ అండి. పవర్ బిఐని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం, డేటాబేసెస్ ఏం అవసరం లేదు. The Next. paid service access ఉంది కదా, అది you will provide that paid service access to us ఎస్, and for కరెక్ట్. how long? అండ్ ఇండిపెండెంట్ గా మీరే ఓన్ గా క్రియేట్ చేసుకునే ప్రాసెస్ ని నేను నేర్పిస్తాను మీకు. అంటే ఇట్ షుడ్ నాట్ ఆల్రెడీ బి నేను పవర్ డిపెండెంట్. BI డెస్క్టాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను. డెస్క్టాప్ ఇన్స్టాల్ చేశారు, Ah. కరెక్ట్. సర్వీస్ లోకి వెళ్ళిన తర్వాత అకౌంట్ కావాలి. ఆ అకౌంట్ వచ్చి ఇండిపెండెంట్ గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ ప్రాసెస్ ని నేను మీకు నేర్పిస్తాను. సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీరు ఆ ప్రాసెస్ లో ఇండిపెండెంట్ గా ఒక అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఒక అకౌంట్ ఒక 60 days అలా ఉంటది. సో 60 days తర్వాత మళ్ళీ మీరు వేరే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ తో మీరు ఇండిపెండెంట్ గా మీరే క్రియేట్ చేసేసుకోవచ్చు. క్లియర్? SQL server అనేది క్రియేట్ చేసుకొని దెన్ యూ కెన్ యూజ్ ద ట్రయల్ వర్షన్ ఫర్ 60 days. పవర్ బి మైక్రోసాఫ్ట్ దే ఆర్ ప్రొవైడింగ్ ట్రయల్ ఫర్ 60 days అండి. ఓకే, నెక్స్ట్. SQL server అనేది మ్యాండేటరీయా? సో యాక్చువల్లీ డేటా అనలిటిక్స్ పర్సన్ యాక్చువల్లీ ఏం చేస్తాడరా అంటే, సో మనం రిపోర్టింగ్ చేస్తున్నాం, కరెక్ట్? వీఆర్ గోయింగ్ టు డూ రిపోర్టింగ్, పవర్ బిఐ మీద రిపోర్ట్స్ బిల్డ్ చేస్తున్నాం. కానీ కొన్నిసార్లు ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు SQL లో కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, దెన్ SQL కోడింగ్ నాలెడ్జ్ ఇస్ రిక్వైర్డ్. ఓకే, క్లియర్? ఎందుకంటే డేటా సోర్స్ SQL సర్వర్ ఖచ్చితంగా డేటా సోర్స్ SQL సర్వర్ లో ఉంటే కనెక్ట్ చేసుకోవడానికి SQL రావాల్సిన అవసరం లేదు. ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సి వస్తేనే SQL రావాలి. అది కూడా పవర్ బిఐలో అయితే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ట్రాన్స్ఫార్మ్ ఎలా చేస్తామండి అనేది. ఒకవేళ SQL లోకి వెళ్ళారనుకోండి, అది మీకు అక్కడ రావాలి. గాట్ ఇట్? సో Okay. అందుకనే వీఆర్ ప్రొవైడింగ్ SQL రికార్డింగ్స్ అండి. నెక్స్ట్, What is Coding. coding? Sorry. Go ahead. కమ్ ఆన్, Sir, నెక్స్ట్ what is క్వశ్చన్. SQL recording? సార్ ఇప్పుడు SQL ట్రాన్సాక్ట్ SQL రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఓకే, సార్ నెక్స్ట్. ఇప్పుడు 5-6 years ఎక్స్పీరియన్స్ పెట్టుకునైనా జాబ్ తెచ్చుకోవచ్చా దీంట్లో? తెచ్చుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్, Do we need to know any coding for this or? కోడింగ్ కాదు కానీ మెయిన్ లాజికల్ థింకింగ్ అండి, మెయిన్ ఇంపార్టెంట్ అంతే. ఇప్పుడు ఎవరికైనా ఏ కోడర్స్ కైనా సరే కోడ్ అందరికి రాదు. హలో,
కోడ్ Hello? అందరికీ Yeah. రాదు. ఓకే. హౌ టు రైట్ ఆల్ దీస్ థింగ్స్ నో వన్ డజంట్ నో. వాళ్ళు ఏం చేస్తారు, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు. కానీ వాళ్ళకి కానీ మనకైనా సరే మెయిన్ గా కావాల్సింది ఏంట్రా అంటే లాజికల్ థింకింగ్. అంటే ఒక టాస్క్ నీకు వచ్చిందంటే ద పాయింట్ హియర్ ఇస్ హౌ యూ నీడ్ టు మీన్స్ ఆ స్టెప్స్ ఎలా ఎందులో వెళ్తే మనకి 1 minute మీన్స్ ఏ రూట్ లో వెళ్తే మనం ఇది క్లియర్ చేయగలుగుతాము. ఓకే. సో అది మనకి అది రావాలన్నమాట. దట్ విల్ కమ్ విత్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో ఈ కోడర్ కైనా సరే మనకైనా సరే ఎవరికైనా సరే ఓకే. సో ద మెయిన్ పాయింట్ ఇస్ ఆ టాస్క్ ని ఎలా ఫినిష్ చేయాలి, ఆ థింకింగ్ లాజికల్ థింకింగ్ అనేది ఇంపార్టెంట్. క్లియర్? సో బట్ ఇందులో కోడింగ్ ఏం అవసరం లేదు. ఓకే. Sir, వీఆర్ గోయింగ్ ఇప్పుడు టు యూజ్ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. నెక్స్ట్ సార్ ఇప్పుడు శాంపుల్ రెజ్యూమ్స్ అన్నారు కదా, దాంట్లో స్కిల్ సెట్ ఏం మెన్షన్ చేస్తారు సార్? ఓన్లీ పవర్ బిఐ ఒక్కటేనా, ఇంకేమైనా మెన్షన్ చేస్తారా స్కిల్ సెట్? డిఫరెంట్ గా ఉండొచ్చండి. అంటే చెప్పగలరా సార్ ఎట్లా? పవర్ బిఐ డెవలప్మెంట్ ఉండొచ్చు. స్కిల్ సెట్ అంటే మీన్స్ వాట్ అండ్ ఆల్. ఎస్క్యూఎల్ ఉండొచ్చు, ఎక్సెల్ ఉండొచ్చు, పవర్ బిఐ ఉండొచ్చు. మనం అవి రెజ్యూమ్ లో మెన్షన్ చేస్తే ఇంటర్వ్యూయర్స్ అడుగుతారు కదా పర్టికులర్ స్కిల్ సెట్ మీద చేశారా అని చెప్పేసి. సో మీరు ఈ ట్రైనింగ్ లో ఓన్లీ పవర్ బిఐ ఒక్కటే కవర్ చేస్తున్నారా? సో రెజ్యూమ్ లో ఉండే స్కిల్ సెట్ ని కూడా కవర్ సో చేస్తారా? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ అవ్వాలంటే మేజర్లీ మీకు కావాల్సింది పవర్ బిఐ. పవర్ బిఐతో పాటు ఎస్క్యూఎల్ ఉంటే మీరు తొందరగా ప్లేస్ అవుతారు. సో అందుకనే వీఆర్ ప్రొవైడింగ్ ఎస్క్యూఎల్ రికార్డింగ్స్. పవర్ బిఐ వచ్చి రియల్ టైం ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎస్క్యూఎల్ కూడా వి విల్ టేక్ ఒక 2 hours సెషన్ కూడా తీసుకుంటారు, వెంకట్ గారు తీసుకుంటారు. ఓకే. సో ఇన్ దట్ సెషన్ మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కానీ యూ కెన్ క్లియర్ ఇట్ అవుట్. ఓకే. సో విత్ దట్ వన్ ఎస్క్యూఎల్ మీకు నాలెడ్జ్ వస్తుంది విత్ పవర్ బిఐ. సో మేజర్లీ ఇక్కడ పవర్ బిఐ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే. పవర్ బిఐతో పాటు ఇఫ్ యూ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ ఎస్క్యూఎల్ అలాగా ఉన్నా సరే వాట్ వీ కెన్ మన్స్ వాట్ పీపుల్ విల్ టేక్ యూ గైస్. ఓకే. మార్కెట్ లో ఎక్కువ ఓపెనింగ్స్ వీటికే ఉన్నాయి. ఓకే. ఓకే. అండ్ స్కిల్ సెట్ కూడా మీరు అదే పెట్టుకుంటారు. క్లియర్? ఓకే. నెక్స్ట్ What's the difference between Tableau and Power BI? బోత్ ఆర్ రిపోర్టింగ్ టూల్స్ అండి. Yeah, I Both are know that. reporting tools. Both are reporting tools. But when they are asking for job requirements, right? So they are asking both. So I don't know, like. నేనైతే ఎక్కడా చూడలేదు రెండు అడగటం. బికాజ్ ఐ డోంట్ నో మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు ఏ కంట్రీలో. బట్ ఇండియాలో అయితే రెండు ఉంటే గుడ్. నేను కాదన్నట్లా, నేర్చుకోవద్దని పాయింట్ కాదు ఇక్కడ. నా పాయింట్ ఏంట్రా అంటే ఇప్పుడు మీరు జాబ్ తెచ్చుకోవాలి. కరెక్ట్? జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీన్స్ మార్కెట్లోకి వెళ్ళి మనం జాబ్ తెచ్చుకోవాలంటే పవర్ బిఐ విత్ ఎస్క్యూఎల్ వెళ్తే యూ విల్ బి గెటింగ్ ద ఆపర్చునిటీ. వన్స్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మీరు ఇంకా వాటితోనే ఆగిపోకుండా యూ నీడ్ టు స్టార్ట్ లెర్నింగ్ ఆల్ దీస్ థింగ్స్. పవర్ బిఐ అండ్ టాబ్లూ బోత్ ఆర్ రిపోర్టింగ్ టూల్స్ అండ్ బోత్ ఆర్ ద కాంపిటీటర్స్. ఓకే. పవర్ బిఐ ఇస్ చీపర్ దాన్ టాబ్లూ అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ ద మార్కెట్ ని క్రాష్ చేసి నౌ ఎవ్రీ ప్రాజెక్ట్ ఇట్ ఇస్ మైగ్రేటింగ్ టు పవర్ బిఐ. మీన్స్ ఆల్మోస్ట్ సో మెనీ క్లిక్ వ్యూ, క్లిక్ సెన్స్ ఈ అన్ని ప్రాజెక్ట్స్ మైగ్రేట్ అవుతున్నాయి. ఓకే. టు పవర్ బిఐ బికాస్ ఇట్ ఈస్ చీపర్. Okay. అండ్ వాట్ దే ఆర్ but, ప్రొవైడింగ్ ఆ ఫీచర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. బికాస్ ఇట్స్ మైక్రోసాఫ్ట్ కదా. బట్ పవర్ బిఐ నేర్చుకుంటే ట్యాబ్ లో కూడా సేమ్ ఫీచర్స్ కదా, బట్ ఇట్స్ డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఇట్స్ లైక్ ఫీచర్స్ కొన్ని సేమ్ గా ఉంటాయండి, కానీ నేమింగ్ కన్వెన్షన్స్ కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి అంతే. ఓకే. ఓకే. ఇప్పుడు సేమ్ అపార్ట్మెంట్ లో నేను ఒక ఫ్లాట్ తీసుకున్నాను, మీరు ఇంకో ఫ్లాట్ తీసుకున్నారు అనుకోండి. సో మన ఫ్లాట్ సేమే, కానీ ఇంటీరియర్స్ ఇవన్నీ కూడా చేంజ్ అయిపోతాయి కదా. సో రెండు పర్పస్ ఒకటే కానీ చేంజ్ అయిపోతుంటాయి. క్లియర్? ఓకే. వాట్ నెక్స్ట్? ఎనీ అదర్ క్వశ్చన్స్?
అంటే Is there any ఇది certification ఎక్స్పీరియన్స్ already? ఉన్న వాళ్ళకి ఓకే చెప్పండి. ఏంటండి వన్ ఎట్ ఎ టైం? Okay. ఇది Is it okay? Carry on. సో నాకు వాయిస్ వినపడట్లేదు ఎవరిది, ఎవరు Uh, మాట్లాడుతున్నాయి? Is there any certification for this Power BI? సర్టిఫికేషన్ మీన్స్ విఎల్ఆర్ నుంచి ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారా? Not out like outside. Is there అవుట్ any సైడ్ like ఉందండి, certificate? పిఎల్ 300. ఓకే, విఎల్ఆర్ Okay. ప్రొవైడ్ చేసిన వేరే ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసిన వాటి వల్ల యూజ్ లేదండి. Yeah. ఓకే, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ ఉంది పిఎల్ 300, దాన్ని కనుక మీరు ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత చేయగలిగితే సో యూ విల్ బి సర్టిఫైడ్. సో దానికి సమ్ అరౌండ్ 4,000 5,000 ఉంటుంది అనుకుంటా కాస్ట్. Okay. ఓకే, వాట్ నెక్స్ట్? ఎనీ అదర్ క్వశ్చన్స్? సార్ జాబ్ వచ్చేదాకా విఎల్ఆర్ నుంచి సపోర్ట్ ఉంటుందా లేకపోతే ఓన్లీ ట్రైనింగ్ అయిన తర్వాత? ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్, వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ యు ఆర్ లుకింగ్ ఫర్? ఇంటర్వ్యూ సపోర్ట్ అండ్ జాబ్ సపోర్ట్? లేదండి, Oh. వీఆర్ మేజర్లీ ఇంటూ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఓకే. ఓకే, నెక్స్ట్. ఎందుకు చేయట్లేదంటే దెర్ ఈజ్ అ రీజన్. నా పాయింట్ ఏంట్రా అంటే నేను ఇలా మీన్స్ నేను ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాత వాట్ ఐ నీడ్ టు డూ, ఐ నీడ్ టు గో టు ఆఫీస్ అండ్ ఐ నీడ్ టు వర్క్ కదా. సో ఐఎమ్ నాట్ అవైలబుల్ అండ్ ఈవెన్ దెర్ ఈస్ నో ఎనీ అదర్ ఆల్టర్నేట్ ఫర్ అస్ యాజ్ ఆఫ్ నో. ఓకే, మేబీ ఇన్ ఫ్యూచర్లో మేము థింక్ చేస్తాం దాని గురించి. యాజ్ ఆఫ్ నో ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఈ నా మోటో వచ్చి ఒకటి, ఈ ట్రైనింగ్స్ మీరు నేర్చుకున్న తర్వాత మీకు ఎవరి హెల్ప్ అవసరం ఉండకూడదు అన్నదే నా పాయింట్ అన్నమాట. సో విత్ దిస్ నాలెడ్జ్ యూ నీడ్ టు క్రాక్ ద ఆపర్చునిటీ. అంటే అక్కడ ఇక్కడ హెల్ప్ అవసరం అవుతుంది, చిన్న చిన్న హెల్ప్స్ ఎవరో ఒకరు సపోర్ట్ చేసి చేస్తుంటారు, కానీ ఫ్రంట్ లైన్లో మీరు ఉండాలి. సో మీరు ఫ్రంట్ లైన్లో ఉండాలి అంటే యూ షుడ్ బి హ్యావింగ్ మోర్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. సో ఆ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడమే మేజర్ ఎజెండా ఫర్ దిస్ పర్టికులర్ కోర్స్ విత్ గివింగ్ ద నాలెడ్జ్. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సరే, ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుందా లేకపోతే ఫ్రెషర్గా కూడా బాగానే ఉంటాయి ఆపర్చునిటీస్? సో మీరు ఫ్రెషర్గా వెళ్ళాలనుకుంటున్నారా? సో యూ టేక్ ఎనీ టూల్. ఓకే, ద పాయింట్ హియర్ ఇస్ ఫ్రెషర్స్కి కొంచెం తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎస్పెషల్లీ రిపోర్టింగ్ టూల్స్ ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, కొంచెం తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, బట్ ద పాయింట్ హియర్ ఇస్ మీరు మార్కెట్లోకి ఈజీగా రావడానికి ఇలాంటి రిపోర్టింగ్ టూల్స్ హెల్ప్ అవుతాయి. ఓకే, దానికోసం మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్. క్లాస్ అర్థమైందా ఈరోజు అందరికి? ఇప్పుడు మన మార్కెట్ లోకి ఏ టూల్స్ వస్తున్నాయి కదా, క్లాస్ అర్థమైందా అందరికి? ఓకే ఓకే, గో ఆన్. yes హలో వినపడుతుందా? ఇది నెట్ కనెక్షన్ కొంచెం ప్రాబ్లమ్ అయ్యి లేట్ గా జాయిన్ అయ్యాము. సో Okay. రికార్డింగ్ ఎక్కడ అప్లోడ్ చేస్తారు సార్? రికార్డింగ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారండి. విఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ యొక్క ఇది ఉంది, వాట్ ఛానల్ ఉంది, ఆ ఛానల్లోకి వెళ్ళి యూ కెన్ సెర్చ్ ఫర్ ఇట్. ఓకే థ్యాంక్ యూ. Sir, Okay, one next. more thing. Are you able to hear me? ఎస్ ఎస్. Yeah, actually, I don't know Telugu much. ఓకే, I'm okay in English. కెన్ యూ స్పీక్ బిట్ లౌడ్? Yeah, I don't know Telugu. Only Okay. few things I know Telugu. ఓకే, So mostly I speak English only. యూ Yes, కెన్ I'm- స్పీక్ ఇంగ్లీష్, ఈవెన్ ఐ కెన్ ఆల్సో రిప్లై ఇట్. బట్ ద పాయింట్ హియర్ ఇస్ నేను మాక్సిమం తెలుగులోనే టీచ్ చేస్తాను. మీన్స్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఇట్ ఇన్ తెలుగు. Okay, okay. If that is fine for you, you can enroll into this particular program. And whenever you want to ask any questions, you can ask in English. I'm going to explain it in English only. Okay, okay. Okay, it's a mixture of Telugu and English andi cheppalante. Okay, Okay. Okay, what then next? you can stop and ask no issues. Yeah, correct. What next? Any other questions? ఇప్పుడు మార్కెట్ లోకి ఏ టూల్స్ వస్తున్నాయి కదా, ఏ ఆర్టిఫిషియల్, Yes. దానివల్ల మన పవర్ బై ఏదైనా మార్కెట్ లో ఉంటుందా? పవర్ బిఐ లోకి ఇంటిగ్రేట్ చేస్తున్నారు చాట్ జీపీటీ ఇవన్నీ.
సో ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, పవర్ బిఐ విల్ బికమ్ పవర్ఫుల్ కదా. ఓకే ఓకే. సో వాటి వల్ల మనకి మీన్స్ ఎఫెక్ట్ అయితే ఏముండదు. ఓకే. వాట్ నెక్స్ట్? ఎనీ అదర్ క్వశ్చన్స్? Yeah, one more. So, in market, there are plenty of openings, right, for Power BI? Yeah. Okay. So it will be normally work will be in general shift, or it will be in kind of shift? That depends on the project, Andy. So in which project once you are going for, so the project people will decide it. Okay. In how many days will become strong if you follow you? In how many days will become strong if we follow you? The plan is to means No, you will no. become In how? yeah. In how? The plan is to take this particular course for 30 days. After that, if you practice it, means 30 days if you are practicing it, and Okay. even after that if you are practicing it, okay, you will become expert by 30 to 45 days. Okay. Okay, what next? If Any you other need questions? If you need any support once we join the job, so you'll be able to help us, right? I'm there to help you guys, but again that depends on the availability, guys. Okay, even you will be working, I will be working, right? I will be not checking your Company? messages if I am there in any meeting. Okay, so the point here is support అనేది కొంచెం what I can say is నేను available లో ఉంటే I can support you guys. So do you work for any company? or VLR work from నుంచి VLR? Yes, I'm working for a company. Yeah, VLR నుంచి జాబ్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే బేసిక్గా కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా ఏం చేస్తున్నాయంటే ఆఫ్టర్ కోచింగ్ అయిపోయిన తర్వాత జాబ్ వన్స్ వచ్చిన తర్వాత కూడా క్యాండిడేట్ కాన్ఫిడెన్స్ కోసం కొన్ని మంత్స్ సపోర్టివ్గా ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం చార్జ్ కూడా తీసుకుంటున్నారు. సో ఆ కరెక్ట్ రకంగా కరెక్ట్ మా దాంట్లో ఇప్పుడు అది లేదు. సో వీఆర్ సెర్చింగ్ ఫర్ ద పీపుల్ అన్నమాట. ఓకే, సో బికాస్ ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ ఐఎమ్ రియల్ టైమ్ ఎక్స్పర్ట్. నేను కంపెనీకి వెళ్ళి వర్క్ చేసుకోవాలి కదా. ఓకే. సో వీఆర్ సెర్చింగ్ ఫర్ ఇట్, సెర్చింగ్ ఫర్ ద పీపుల్. ఓకే, వన్స్ మాకు దొరికాక we will provide that service as well. But as of now it is not there. So sorry for that one, guys. Okay, next. నో ప్రాబ్లం సార్. అండ్ టైమింగ్స్ ఇవే ఉంటాయా సార్? 9 to 10 అండ్ మార్నింగ్ సెషన్స్ ఏమన్నా తీసుకుంటారా? ప్రెసెంట్ ఈ బ్యాచ్ 9 to 10 అండి. మార్నింగ్ సెషన్ ఫ్యూచర్ లో స్టార్ట్ అయితే అప్పుడు మీరు విఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ తో కనెక్ట్ అవ్వండి. సో దే కెన్ కీప్ యూ పోస్టెడ్. యాక్చువల్గా నేను సీక్వెల్ మీద వర్కింగ్ ప్రొఫెషనల్ సార్. సో ఓకే, యాక్చువల్గా నాకు ఈ టైం సెట్ అవ్వకపోవచ్చు, అందుకని మార్నింగ్ సెషన్స్ ఏమైనా ఉన్నాయేమో అడుగుతాను. యా సో యూ కెన్ కనెక్ట్ టు దిస్ నంబర్. He will update you guys. Okay, next. Sure, thank you. Next question. Any other questions? So మీ questions అన్ని క్లియర్ చేసానా? Daily recordings will be Yes, updated, right? Yes, డైలీ రికార్డింగ్స్ వస్తాయి. Okay. Because, Okay guys, okay, thank you. Let's see tomorrow. fine. Any other question ఉంటే అడగండి, ప్లీజ్ ఆస్క్. Okay, suppose if we miss the class, we can see the recording and then we can join the next class, right? Correct. Okay, that will be helpful. Okay guys, thank you everyone for joining the session. Let's meet tomorrow. Bye. Thank you. Thank you. Course fees 12,000, right? What? 12,000, right? Course fee. Course fee is 12,000. Correct. Okay, sir. Thank you. Thank you all. Bye.